ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక వచ్చి మిమ్మల్ని బెదిరించినందుకు భయపడుతున్నారా? భయపడ్డానమ్మా, కాదనడం లేదు. కానీ నా భయం కంటే చేసిన పాపానికి నివృత్తిగా నేనేదో ఒకటి చెయ్యాలి. అందుకే నేను నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. అయితే మీకెప్పుడైనా సూరమ్మ కనబడితే నాకు వెంటనే ఫోన్ చేయండి. సరేనమ్మా. నేననుకోవడం మాత్రం సూరమ్మ ఖచ్చితంగా బస్తీలోనే ఉంటుంది. మీరు వెతకమని అంటున్నారు కదా, మళ్ళీ మళ్ళీ వెతుకుతూనే ఉండండి, ఖచ్చితంగా దొరుకుతుంది. సూరమ్మ ఖచ్చితంగా ఇదే బస్తీలో ఉంటుందనే నమ్మకం నాకు మరింత బలపడింది బావా. అది సరే, సూరమ్మ ఖచ్చితంగా వస్తుందని అందుకే ఏదో ప్లాన్ వేశానని అన్నావు కదా, అదేంటో చెప్పు. సూరమ్మ గురించి మనం గడప గడప వెతికాం, అయినా దొరకలేదు. మనం కొన్ని గడపలను మిస్ అయి ఉండొచ్చు. అందుకే సంకల్ప సిద్ధి యాగంను అడ్డుపెట్టుకుని ఒక ఆలోచన చేశాను. దానిని బస్తీలో అమలు చేశాను. అదేంటంటే అమ్మా. ఆ నమస్కారం అమ్మా. నమస్తే. రేపు గుడిలో మా అత్తయ్య మామయ్యలు సంకల్ప సిద్ధి యాగం చేసుకుంటున్నారు. అందులో ఒక మొక్కు ఉంది. ఆ మొక్కు ప్రకారం 55 ఏళ్ల వయసు పైబడిన మహిళకు వెండి కాయిన్ను బహుమతిగా ఇస్తున్నాం. ఇంకా మీ ఇంట్లో ఆ వయసు వారెవరైనా ఉంటే ఖచ్చితంగా పంపించండి. సరేనండి, వస్తాను. మంచిదండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఇంతకు ముందు బంగారం ధర ఎంతుందో ఇప్పుడు వెండి ధర ఇంచుమించుగా అంతగా పలుకుతుంది. కాబట్టి మీ ఇంట్లో 55 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళ ఎవరైనా ఉంటే రేపు గుడి దగ్గరకు పంపించండి. యాగంలో వెండి కాయిన్ ఇస్తాం. సరేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. బాబు, ఈ ఏరియాలో ఏ ఏ ఇళ్ళకి న్యూస్ పేపర్ వెళ్తుందో ఆ పేపర్లలో ఈ పాంప్లెట్స్ ఉండాలి, సరేనా? 1000 పేపర్లకి 100 రూపాయలక్క. డబ్బుల గురించి ఆలోచించద్దు. ఇది చాలా ముఖ్యమైన కార్యం. ఈ విషయం బస్తీలో అందరికీ తెలియాలి. సరే అక్క. తీసుకో. వెళ్ళు. థ్యాంక్స్ అక్క. యాగం చేయడానికి అత్తయ్య వాళ్ళు ఒప్పుకోగానే వెంటనే అన్ని పనులు టకటక చేసేశాను బావా. యాగం దగ్గర ఇవ్వబోయే బహుమతి గురించి బస్తీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సూరమ్మ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు అయింటారు. ఈ రోజుల్లో ఉచితంగా వచ్చేదాన్ని ఎవరు వదులుకోవడానికి సిద్ధపడరు. వెండి కాయిన్కి ఆశపడైనా సూరమ్మ వస్తుందని, ఆ అమ్మవారు సూరమ్మను పిలిపిస్తుందని నా నమ్మకం. సరే, నీ నమ్మకం ప్రకారమే సూరమ్మ వస్తుందని అనుకుందాం. సూరమ్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, మరి సూరమ్మను ఎలా గుర్తుపట్టగలం? అంత ఆలోచించిన దాన్ని ఆ విషయం కూడా ఆలోచించకుండా ఉంటానా చెప్పు? దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించాను. నాతోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.